వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది తెదేపా ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1988లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని, డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్మిషన్ విభజించామన్నారు. ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చామని, కరెంట్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ₹50 నుంచి ₹2 లోపల సోలార్ ఎనర్జీ వస్తుందని చెప్పి 6 దూట్లోనే అనౌన్స్ చేశాను. ఇప్పుడు ₹2.40 50 వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. రా మెటీరియల్ ఇవన్నీ వస్తాయి. అయితే ఆ దిశ 2019-24 ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ చీకటి రోజులు ప్రారంభమైనాయి. నేను ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రజలు పడిన బాధ, ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష, ఈరోజు మనం చూస్తే ఎవరైతే పీపీఎల్ చేస్తారు, పీపీఎల్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఈ దేశంగా కోర్టులు ఉన్నాయి. ఏదైనా సరే కాంట్రాక్టు చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది. లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్ళీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది. ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడలేదు, వాడకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడే రవికుమార్ గారు చెప్పారు. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్లో కూడా రేజ్ చేస్తే ఇండియాలో ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి, మేము ఇండియాకి ఎందుకు రావాలి, పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ కానీ పవర్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వితండవాదంతో ఎగోయిస్టిక్గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేస్తే దిశ హైకోర్టు ముట్టుకాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోలేదు, కానీ వాళ్లకు ఏదైతే 2 ఉంటాయి అధ్యక్ష ఇక్కడ, ఒకటి ఆపరేషనల్ కాస్ట్, ఒకటి క్యాపిటల్ కాస్ట్. మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషనల్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి 9,000 కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం వాడుకొని ఉంటే ఆ కరెంటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ మనకి ఇబ్బంది వచ్చేది కాదు. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఊరికే వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు, ఒక వ్యక్తి ఎగో ప్రాబ్లంకి ఈ రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే అధ్యక్ష. ఇది పబ్లిక్ పాలసీ, ఇది జవాబుదారీ తనమని అడుగుతున్నా, నేను ఆన్సర్ చేయమంటున్నా. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. 9,000 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఏపీలోని వర్సిటీలో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తెదేపా, భాజపా, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై తెదేపా ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడారు. అనంతరం మంత్రి లోకేష్ వారికి సమాధానమిచ్చారు. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు. ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మళ్ళీ ఎవరో చెప్పింది లెక్కలు రాసుకుని వస్తాం కాదు, నాకు ఆన్లైన్ లో తెలియాలి అధ్యక్ష. అది చూసిన తర్వాత నిజం బాధ వస్తుంది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. ఇది మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఇది స్కూల్ ఎడ్యుకేషన్, అదే విధంగా జూనియర్ కళాశాల కలిపి చెప్తున్న సంఖ్య. దానికి ప్రధానమైన కారణం గౌరవ సభ్యులందరూ తెలుసు, 117 జియో. అధ్యక్ష, నేను బలంగా నమ్మేది అందరం చర్చించుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. వాస్తవంగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఇక్కడ ఉంటే కూడా బాగుండేది అధ్యక్ష. చర్చలు జరగాలి. చర్చ జరిగితేనే వాస్తవాలు బయటికి వస్తాయి. మేము కూడా అధికార పార్టీ కూడా కొన్ని వాస్తవాలు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కనీసం ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు, టీడీఎఫ్ సభ్యులు కూడా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. అధ్యక్ష, జియో 117 వల్ల ఎలాంటి డ్యామేజ్ జరిగిందో గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తారు. మొదటి పాయింట్, 10 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూస్తే అధ్యక్ష 1215 పాఠశాల, అది ఏకంగా 5500 పాఠశాలలు పెరిగింది అధ్యక్ష.
రెండో డేటా పాయింట్, 20 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు 5,520 ఉంటే అది 13,720 పాఠశాల సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఫాలో అవుతారో లేదు తెలియదు అధ్యక్ష. ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన దానికి వీళ్ళు కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదని కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలో కూడా రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని మళ్ళీ సభ్యులు సభలో మాట్లాడుతుంటే మీరు అలాగే ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలాగ అధ్యక్ష? చెప్పాలి అధ్యక్ష. మీరు మాట్లాడినటువంటిది కేసు కడితే చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం లేదని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు అధ్యక్ష. అన్ని దగ్గరలో కేసులన్నీ కొట్టేసి అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదంటే దాని మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు మా సభ్యులు దేని మీద ఇచ్చారు అధ్యక్ష? 2014, 19 మీరు మాట్లాడటం ఎందుకు? 19లో మీరు అధికారంలోకి వచ్చారు కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా, మీరు ఆ రోజు మేము చేసిన తప్పులుంటే ఏమైనా చేయొచ్చు కదా. మేము ఈ రోజు 2019, 2024 అధ్యక్ష, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి స్కీమ్ ని ఒక స్కామ్ గా డిజైన్ చేసుకుని అధ్యక్ష పక్కురు తెచ్చినటువంటి పంచభూతాలు అధ్యక్ష. నేను చాలా సార్లు చెప్పాను, ఇసుక గాని, మైన్స్ గాని, ల్యాండ్స్ గాని, లిక్కర్ గాని, ఈ రోజు అడవలి ఎర్రచందనం గాని టోటల్ గా స్కామ్ చేశారు అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర అధికారం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు మా సభ్యురాలు చెప్పింది ఆ పేర్లు నేను ఎత్తదలుచుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి సభలో లేనటువంటి పేర్లు ఎత్తను. ఎంక్వైరీ అయింది అధ్యక్ష, రిపోర్ట్లు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చాయి. ప్రతిదీ సభలో పెడతాం. ఎవరు తప్పు చేసిన కక్ష సాధింపు అనేది మా దగ్గర ఉండదు. లేని వాళ్ళ మీద కేసులు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీలాగా అధ్యక్ష నిన్న గందరగోళం చేశారు అధ్యక్ష పెద్దలు బొత్స సత్యబాబు గారు. ఆయన కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజాస్వామ్యం అధ్యక్ష, ప్రజాస్వామ్యం అధ్యక్ష. అధ్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అధ్యక్ష, మాట్లాడే హక్కు ఉండాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు నిన్నను వీళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి పిలిపించారు అధ్యక్ష. ఎక్కడైనా మేము అడ్డు పెట్టాం అధ్యక్ష? ఎక్కడైనా అడ్డు పెట్టాం అధ్యక్ష? 5 సంవత్సరాల్లో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక ప్రోగ్రాం ఇస్తే 5వ గంటకే పోలీసులు వచ్చి మా ఇంటికి తాళాలేసి బయటికి కూడా అడుగు పెట్టినటువంటి పాలకులీలు ఈ రోజు మా గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరో కీలక చట్ట సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఏపీ భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అప్పిలేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్డీఓలకు మారుస్తూ చట్ట సవరణ చేశారు. చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ 4 లక్షలకు పైగా భూ వివాదాలు అప్పీళ్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు మంత్రి. చట్ట సవరణ వల్ల అప్పీళ్లు త్వరితగతిన క్లియర్ అవుతాయని స్పష్టం చేశారు. అధ్యక్ష, తమరి ద్వారా నేను ఎల్ఓపీ గారు కోరేది ఏంటంటే లిక్కర్ గురించి, శాండ్ మైనింగ్స్ గురించి మా మంత్రి గారి మధ్యలో ఇంటర్వ్యూ అవుతారు అధ్యక్ష. అధ్యక్ష గత 2019-24 అధ్యక్ష ఏదైతే గవర్నమెంట్ లో 32 సెక్రటరీ ఆఫీసర్స్ ఉంటాయి, 32 ఉంటాయి అధ్యక్ష. ఏ డిపార్ట్మెంట్ లో కూడా జరగనటువంటి స్కాములు లేవు అధ్యక్ష. జగన్లో కాలనీ విషయాలను చూసుకోండి అధ్యక్ష, భూమి ధరలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళేసిన రంగులు అవ్వచ్చు, అటవీ భూములు అధ్యక్ష, దాని నుంచి కూడా మళ్ళీ చెప్తారు అధ్యక్ష. మద్యం కుంభకోణం గురించి మా సోదరులు చెప్తారు అధ్యక్ష. పోర్టుల గురించి రాసిస్తారా లేకపోతే జైలుకు వెళ్తారా, అలాగే అధ్యక్ష గనుల గురించి మా సోదరులు చెప్తారు. నాడు నేడు అధ్యక్ష అధిక ధరకు వాటర్ ప్లాంట్లు అవ్వచ్చు, ఫ్యాన్లు అవ్వచ్చు, నాశనమైన బ్యాగులు అవ్వచ్చు, చిక్కీలు అవ్వచ్చు, అన్ని కూడా ఎందుకంటే మనం చూసాం. ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అన్ని కూడా పగడ్బందీగా మంచి క్వాలిటీలో ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో అద్భుతమైన కార్యక్రమంతో పాటు విద్యను కూడా గ్రామ స్థాయిలో మోడల్ స్కూల్స్ కింద పెట్టి ముందుకెళ్తాం కదా. అది అధ్యక్ష ఒక పారదర్శకమైన పాలన అంటే అధ్యక్ష. హౌసింగ్ స్కామ్ అధ్యక్ష, హౌసింగ్ లో అధ్యక్ష భూసేకరణ దగ్గర నుంచి లబ్ధిదారుల ఎంపిక దాకా ఎన్ని తీసుకుంటే అన్ని రకాల ఇసుక సరఫరా దగ్గర నుంచి అన్ని కూడా స్కామ్ అధ్యక్ష. టీటీడీలో స్కామ్ అధ్యక్ష, లడ్డు తయారీలో స్కామ్, టికెట్ల అమ్మకాల్లో స్కామ్, ఎనర్జీలో అధ్యక్ష, ఎనర్జీ డిపార్ట్మెంట్ చెప్పలేనంత స్కామ్ అధ్యక్ష. ముఖ్యంగా పెద్దలు చెప్తా ఉన్నారు, వెళ్ళిపోయారు మాధవ్ గారు, పీడీఎఫ్ రైస్ గురించి.
ఆయన ఎక్కడో ఆయన పొరపాటున ఇంకా గత ప్రభుత్వంలో సంవత్సరం ముందు మాట చెప్తున్నాడేమో అధ్యక్ష. వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పీడిఎఫ్ స్కామ్ మా సివిల్ సప్లై మినిస్టర్ గారికి కూడా ఇంకా అర్థం కావట్లేదు అధ్యక్ష. అలాగే భూ కబ్జాలు అధ్యక్ష, ముఖ్యంగా ఎందుకంటే అధ్యక్ష భూ కబ్జాలు అనేది ఒక పెద్ద చర్చలాగా అయిపోయింది అధ్యక్ష ఈ రాష్ట్రం మొత్తంగా కూడా. వివిధ ఎందుకంటే భూమి అనేది అధ్యక్ష ఎప్పుడు చెప్తాను ఒక ఎమోషన్ అధ్యక్ష, ఒక సెంటిమెంట్ అధ్యక్ష, ఒక భవిష్యత్ అధ్యక్ష. అలాంటిది ఎవరో వచ్చేసి ఇలాంటి మన భూమి లాక్కుంటా ఉన్నారంటే అది మనం తట్టుకోలేము అధ్యక్ష. భరోసాని భవిష్యత్తును లాక్కున్నటువంటి చాలా బాధగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే గతంలో భూముల కోసం యుద్ధాలు కూడా జరిగినాయి అధ్యక్ష. 2019, 14, 24 అధ్యక్ష ఇలాంటి ఎన్నో జరిగినాయి అధ్యక్ష. అప్పుడు ముఖ్యమంత్రి అధ్యక్ష ఒక బకాసురుడు లాగా ఉంటే అధ్యక్ష చిన్న కుంటలు కూడా మిగల్చకుండా వారి యొక్క అనువాయులు, వారి యొక్క శాసనసభ్యులు, వారి మంత్రులు కూడా అప్పుడు తయారయ్యారు అధ్యక్ష. వాళ్ళకి అటవీ భూములను లేదా అధ్యక్ష, ప్రజా సాంద్ర భూములను లేదా అధ్యక్ష, పేదల భూములను లేదా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నేడు శాసన మండలిలో ఎమ్మెల్సీ రాజుకుల రమేష్ యాదవ్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ సీజీఎఫ్ కింద నూతన దేవాలయాల నిర్మాణానికి ఎటువంటి మ్యాచింగ్ విరాళాలు వసూలు చేయబడవని స్పష్టం చేశారు. ఈ నిధులు ప్రధానంగా చిన్న దేవాలయాల అభివృద్ధి, పాత దేవాలయాల పునర్నిర్మాణం మరియు మరమ్మతులు, పునరుద్ధరణ, వెనుకబడిన వర్గాల కాలనీలలో కొత్త దేవాలయాల నిర్మాణం కొరకు, అలాగే ధూప, దీప, నైవేద్యం లాంటి అవసరమైన సేవలు అందించడం కొరకు మరియు అర్చకుల సంక్షేమం కోసం ఉపయోగించబడతాయని స్పష్టం చేశారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి దానికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ చెల్లించిన ఆలయాలకు ఇచ్చిన శాంక్షన్స్ ఏవి కూడా ఆపలేదు అధ్యక్ష. అవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. కాకుంటే నిధులు అవైలబిలిటీని బట్టి వాటిని విడుదల చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికైతే శాంక్షన్ చేసిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్స్ కట్టి టెండర్స్ పిలిచినవన్నీ కూడా పనులు చేయమని చెప్తున్నాం అధ్యక్ష. కానీ పనులు జరగడం లేదనేది మా యొక్క ఆలోచన. నిధులు ఇస్తామన్నా కూడా కొన్ని ఆలయాల్లో గ్రాంట్స్ అక్కడ పనులు చేయించడానికి ఆనాడు పూనుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ముందుకు రావడం లేదు. లేకపోతే మంజూరు చేసిన ఆలయాలన్నింటినీ ఒకే విధంగా చూస్తున్నాం అధ్యక్ష. అది ఆ ప్రభుత్వం చేసిందా, ఈ ప్రభుత్వం చేసిందా అనేది కాదు. తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి సరైన ఆదేశాలను ఇవ్వడం జరుగుతుంది. టిడ్కో ఇళ్లపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి నారాయణ. అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై క్వశ్చన్ అవర్ లో సభ్యులు ప్రశ్నలు వేశారు. బ్యాంక్ లోన్ కట్టలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు సభ్యులు మాధవిరెడ్డి, కొండబాబు, సింధూరరెడ్డి, జోగేశ్వరరావు. లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇల్లు ఇవ్వాలని సభ్యులు కోరారు. వడ్డీలు కట్టలేక అటు అద్దె ఇళ్లలో ఉండలేక ఇబ్బందులు పరిష్కరించాలని కోరారు. ఇక సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ టిడ్కో ఇళ్లపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలిలో ప్రశ్నోత్తర సమయంలో సామాజిక పెన్షన్ల సంఖ్య తగ్గింపుపై ఆసక్తికర చర్చ జరిగింది. వివిధ కారణాలతో పెన్షన్లను తొలగించారని, దాదాపు 2 లక్షల పెన్షన్లు తగ్గించారని వైసీపీ సభ్యులు తెలిపారు. వైసీపీ హయాంలో 13 లక్షల వరకు కొత్త పెన్షన్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధీటైన సమాధానం ఇచ్చారు. పెన్షన్లు ఇచ్చిందే ఎన్టీఆర్ అంటూ మంత్రి గుర్తు చేశారు. ముందుగా యాక్చువల్గా పెన్షన్ అనే కార్యక్రమము మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష నందమూరి తారక రామారావు గారు. ఓల్డేజ్ పెన్షన్ ఉండాలి, వృద్ధులకి పెన్షన్ ఇచ్చి గౌరవంగా వాళ్ళ గ్రామాల్లో ఉండాలంటే, వాళ్ళ ఇంట్లో ఉండాలంటే ఖచ్చితంగా ఓల్డేజ్ పీపుల్కి పెన్షన్ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు 2014లో 200 నుంచి 1000 రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 1000 రూపాయల నుంచి 2000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2000 నుంచి 3000 రూపాయలు చేయడానికి 4-5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3000 ఉన్న పెన్షన్ 4000 చేయడం, అంతేకాకుండా డిజేబిలిటీ పెన్షన్ 1500 నుంచి 2500 చేయడం, అలాగే 70% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 2014లో, అలాగే 1500 నుంచి 2000 40% డిజేబిలిటీ చేయడం. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిజేబిలిటీ పెన్షన్ కూడా డబుల్ చేసి 3000 నుంచి 6000 చేయడం జరిగింది అధ్యక్ష. ఇది మేము పెన్షన్దారులకి ఇచ్చే గౌరవం. ఇది గౌరవంగా వాళ్ళు చూసుకొని వాళ్ళ తాలూకా ఖర్చు నిమిత్తమే వాళ్ళకున్న ఇబ్బందుల్ని తొలగిపోవడానికి ఇచ్చే ప్రయత్నం గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో, యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ లేకపోతే పెరాలసిస్ విక్టిమ్స్ కానీ, వాళ్ళకు కూడా 5000 నుంచి 15000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 5000 నుంచి 15000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వం అధ్యక్ష. మరి అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ ఉన్న పేషెంట్స్ కూడా 10,000 చేయడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా
వాళ్ళు 2019 నాటికి నెలకి 1300 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఈ రోజు ప్రభుత్వం 2700 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే నిరుపేదలకి ఈ రోజు పెన్షన్ నిమిత్తమే వాళ్ళకి గౌరవంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా బతకడానికి ఇస్తున్నటువంటి పెన్షన్ ను మేము గౌరవంగా చెప్పుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి నెలగా 1వ తారీఖున ప్రతి అందరికీ కూడా శాసనసభ్యులందరినీ కూడా ఒక గ్రామం విజిట్ చేసి ఆ గ్రామంలో నిరుపేదలు పలకరించి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈ రోజు దేశం మొత్తంలో చూసుకుంటే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు విధానంలో ఎక్కడా లేదు అధ్యక్ష. ఈ రోజు మొత్తం దేశంలో 13% పాపులేషన్ కి ఈ రాష్ట్రం ఖర్చు పెడుతూ దేశంలో నెంబర్ 1 స్థానానికి ఈ దేశంలో నిరుపేదలకి డబ్బులు ఇవ్వడానికి పెన్షన్ నిమిత్తమే ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజు 4000 రూపాయలు మన ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ రోజు తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ పెన్షన్ ఇచ్చేది 2500 హర్యానా రాష్ట్రం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు గౌరవ సభ్యులు అడుగుతున్నారు నిరుపేదల గురించి. ఈ రోజు మేము చెప్తున్నాం నిరుపేదల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము చెప్పగలం అధ్యక్ష. 24 నాటికి 65,18,496 పెన్షన్లు ఉన్నప్పుడు 1/2/2025కు 63,59,907 పెన్షన్లు ఉన్నాయని తెలిపినప్పుడు సుమారుగా 1,60,000 నుంచి 2 లక్షల పెన్షన్లు వీళ్ళు తీసేశారు అధ్యక్ష. కానీ ఆన్ రికార్డ్ ఇప్పించిన సమాధానంలో గౌరవ మంత్రి గారు ఏమని చెప్పారంటే 14,967 పెన్షన్లు మాత్రమే తీసేశామని చెప్పారు అధ్యక్ష. కానీ ఇక్కడ మీరు 2024 జూన్ నాటికి తీసుకొని ఇప్పటి వరకు ఫిబ్రవరి 1 వరకు తీసుకుంటే 1,60,000 నుంచి 2 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు చెప్పిన పేరు ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఇది ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్పిన దాని సంబంధం ప్రకారం అధ్యక్ష. ఇప్పుడు మనము ఏ గ్రామానికి వెళ్ళినా ఒకప్పుడు 2019 ముందు ప్రతి ఒక్క అవ్వ ప్రతి ఒక్క తాత ఎప్పుడెప్పుడు పెన్షన్ వస్తుందా అనేసి ఎదురు చూసే రోజుల నుంచి మా జగనన్న మా ప్రభుత్వం ఉన్నప్పుడు కోడి కుయ్యక ముందే తెల్లవారి 6 గంటలకు ముందే వాలంటీర్ వెళ్ళి అవ్వ నీ మనవడు నీ కోసం ఖర్చుల కోసం పెన్షన్ పంపించాడని చెప్పిన రోజుల నుంచి మళ్ళీ ఈ రోజు కులం చూడకోకుండా మతం చూడకోకుండా పార్టీలు చూడకోకుండా మా జగనన్న ఇచ్చిన పెన్షన్లు ఈ రోజు కేవలం వాళ్ళకు ఓటు వేయలేని ఉద్దేశంతోనే పెన్షన్లు అర్హత చెప్పకుండా తీసేయడము జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా దీని గురించి మంత్రి గారు వివరించాలని కోరుతున్నారు అధ్యక్ష. ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో 3 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 1.25 లక్షల గృహాలు పూర్తి చేయగా 7.25 లక్షల ఇళ్లను 2026 మార్చికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో 5 లక్షల ఇళ్లను వచ్చే జూన్లోగా పూర్తి చేస్తాం. మిగిలిన వచ్చే ఏడాది మార్చికి పూర్తి చేస్తాం అని తెలిపారు. 5,98,710 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. దీనివల్ల 3,219.75 కోట్ల రూపాయల భారం పడుతుందని మంత్రి వివరించారు. అధ్యక్ష, స్కామ్స్ డ్యూరింగ్ 2019-24 ఆయన మాట్లాడారు అధ్యక్ష. మొత్తం స్పీచ్ లో ఎక్కడన్నా ఈ పీరియడ్ లో అసలు స్కామ్స్ జరగలేదు, మేము నిజాయితీగా పరిపాలన చేసాడు ఒక్క మాట మాట్లాడారు అధ్యక్ష. అంటే వాళ్ళు 2019-2024లో మొత్తం స్కామ్స్ అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నట్టు చాలా ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. 2014 చెప్పాలి కదా అధ్యక్ష. 2014 జరిగింది కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు. జరగలేదని చెప్పేసి మీరు చెప్పాలి కదా అధ్యక్ష. వాళ్ళు చెప్పాలి కదా 2019-24లో అసలు స్కామ్సే జరగలేదు, మేము చాలా నిజాయితీగా పనిచేసామని చెప్పుకోవాలి కదా అధ్యక్ష. అది కూడా చెప్పుకోవాలని దుర్బలమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే చాలా బాధాకరం అధ్యక్ష. 2014-19 సంబంధించి ఎన్ని సంవత్సరాలు డిస్కస్ చేసాం అధ్యక్ష. దాని తర్వాత అన్నిటికంటే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు అనేది ముఖ్యమైనది. ప్రజా తీర్పు ప్రజల కోసం కదా మేమంతా ఎంత చెప్పుకున్నా లేకపోతే టీవీలో కనపడాలని ప్రయత్నం చేసినా ప్రజలు వీటన్నిటి మీద కూడా 2014-19 చూశారు, 2019-24 చూశారు. కాబట్టి ఇందాక మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు కర్ర కాల్చి వాత పెట్టినా కూడా ఈ విధంగా మాట్లాడతాం చాలా తప్పు అధ్యక్ష. దీన్ని మీరు 2019-24కి రెస్ట్రిక్ట్ చేసి సభా సమయాన్ని దయచేసి వినియోగిస్తారని చెప్పేసి 22,80,358 మందికి హౌస్ సైట్ పట్టాస్ ఇష్యూ చేసి దాంట్లో 15,71,397 మందికి కన్వీనియన్స్ డీడ్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. మిగతా వాళ్ళకి మరి రకరకాల కారణాలతో
కన్వెయన్స్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయలేదు అధ్యక్ష. మరి టోటల్ బడ్జెట్ 11,341.63 కోట్లు మరి గత ప్రభుత్వం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కి ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా తర్వాత ఇంకా సెకండ్ లిస్ట్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి లబ్ధిదారులకైతే మీకు పట్టాలు వచ్చేసినాయని చెప్పారు, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేశారు, కానీ వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా ఆ లబ్ధిదారులందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉన్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా ఏ విధంగా ఎస్హెచ్జి లోన్స్ తీసుకుని 35,000 ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో గత ప్రభుత్వం పేదవాళ్ల ప్రభుత్వం అని చెప్పేసి ప్రచారం బాగా చేసుకున్నది అధ్యక్ష. కానీ పేదవాళ్ళకి తీవ్ర అన్యాయం ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ లో జరిగిందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకి సభకి తెలియజేస్తారు అధ్యక్ష. ఏంటంటే అంతకుముందు అర్బన్ లో 2.5 లక్షలు, రూరల్లో 2 లక్షల రూపాయలు. ఏది 2014-19 మధ్యలో 2.5 లక్షలు అర్బన్, 2 లక్షలు రూరల్లో ఇచ్చి యూనిట్ కాస్ట్ ఇచ్చి దానికి అదనంగా ఎస్సీ ఎస్టీస్ కి 50,000, 75,000, 1,00,000 రూపాయలు అదనంగా ఇచ్చేవారు అధ్యక్ష. అంటే రూరల్లో 3 లక్షలు, 3.5 లక్షలు, 3,70,000 ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఎయిమ్స్ ఆధ్వర్యంలో వాగ్దాన్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ వాటికి దూరంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మంగళగిరి సమీపంలోని చెనకాకాని వద్ద ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 100 పడకల ఆసుపత్రి కార్పొరేట్ హాస్పిటల్ కు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ శంకుస్థాపన రోజు నుండి ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకుని పక్కా ప్రణాళికతో పనులు చేపట్టాలని అన్నారు. మంగళగిరి హాస్పిటల్ నిర్మాణం దేశంలోనే అత్యుత్తమంగా ఉండేలా చేపట్టాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గ నలుమూలల నుంచి హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లు, వారి బంధువులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని స్కూల్ హెడ్ మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రమణ వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము, మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేను పనిష్మెంట్ తీసుకోండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దెలో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే
శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 15న వెంకటపాలెంలో నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి టీటీడీ ఈవో, జేఈఓలు అధికారికంగా ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనంతో టీటీడీ అధికారులు సమావేశమై కళ్యాణోత్సవ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచనలు ఇచ్చారు. వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి మరో భారీ షాక్ తగిలింది. బుధవారం సిఐడి అధికారులు ఆయన్ను జడ్జి ముందు హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్లో ఉండనున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ విధించింది. అంతకుముందు జడ్జి ఎదుట పోసాని బోర్న విలపించారు. తన ఆరోగ్యం బాగోలేదని 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టారు. బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుట వాపోయారు. గుంటూరుకు చెందిన పాస్టర్ మరియదాస్ను బెదిరించిన కేసులో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు గుంటూరు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 వ్యక్తుల 10,000 రూపాయల పూచీకత్తు మీద బోరుగడ్డకు బెయిల్ ఇచ్చింది. అంతకుముందు రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయిన అనిల్ ను పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకొని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. టీడీపీ నేతలను దూషించిన కేసులో తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ గడువు ముగిసేలోగా లొంగిపోలేదు. చెన్నై నుంచి విమానంలో వచ్చైనా లొంగిపోవాలని హైకోర్టు తేల్చి చెప్పడంతో తెల్లారేసరికి బోరుగడ్డ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. అయితే పాస్టర్ను బెదిరించిన కేసులో బోరుగడ్డకు బెయిల్ మంజూరైనా టీడీపీ నేతలను దూషించిన కేసులో రిమాండ్ అమల్లో ఉండడంతో మళ్లీ రాజమండ్రి జైలుకు తరలించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను తమిళనాడు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఈవీ వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్ కలిశారు. ఈ నెల 22న చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి జగన్ ను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాసిన లేఖను అందజేసి సమావేశానికి ఆహ్వానించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. విద్యార్థులు, యువత పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు విజయవంతమైందని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు ఈ ఆందోళనలో స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యారని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ పార్టీ ఆధ్వర్యంలో మొద్దు నిద్రలో ఉన్న పాలకుల కళ్లు తెరిపించేలా చేపట్టిన ఈ కార్యక్రమం కూటమి సర్కార్ గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు, ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్ చురకలంటించారు. వైఎస్ జగన్ కోటరీ అంటే అది ప్రజలే అని అన్నారు. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. ఆ మాటకొస్తే చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే ఇప్పుడు ఆ కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుందని అన్నారు. ఏ ప్రొఫెషన్ లో కోటరీ ఉండదో చెప్పు. ఉదాహరణకు మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ కోటరీ ఉండదా? ఉంటది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో కోటరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో, ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే, ఆ కోటరీల గురించి ఎవరు మాట్లాడాలి? లేకపోతే ఆ కోటరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ కోటరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు. సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే, ఇంకా పార్టీ నుంచి
రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఎప్పుడన్నా ఇంకుల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి, నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. చేసుంటారు. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకుల మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటిది త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే, ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే, వారు మాట్లాడినప్పుడు, ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే, అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది, లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకో మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను అది చెప్పగలను. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. వెళ్ళిపోయినటువంటి వారందరూ, నేను ఎవరో ఒకరి గురించి మాట్లాడలేదు. మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా అధికారంలోకి వచ్చుంటే ఇది జరిగేదా? 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే, ఈ గడిచినటువంటి 9 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు వెళ్ళిపోయేవారా? వెళ్ళిపోయినటువంటి వారు ఈ రకంగా మాట్లాడేవారా? ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేవారా? ఈ పరిస్థితులన్నింటినీ కూడా లేవనెత్తేవారా అనేటువంటిది ఒకసారి మనం మనస్సాక్షిని అడుక్కోవాలి. వార్తల సమాప్తం. నమస్కారం.